వరుస క్షిపణి పరీక్షలతో అమెరికాతో పాటు దాయాది దక్షిణ కొరియాకు సవాల్ విసురుతున్న ఉత్తర కొరియా కృత్రిమ మేధ ఆధారిత ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. నిఘా సహా దాడులు చేసే ఏఐ ఆధారిత డ్రోన్లను కొత్తగా అభివృద్ధి చేసింది. వాటిలో ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలించిన కిమ్ డ్రోన్ల తయారీలో కృత్రిమ మేధకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. రష్యాకు అందించే సైనిక సహకారంలో భాగంగానే డ్రోన్ల పరీక్షలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కృత్రిమ మేధ ఆధారిత డ్రోన్ల తయారీపై ప్రత్యేక దృష్టి సారించారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత డ్రోన్ల పరీక్షలను ఆయన పరిశీలించారు. వీటిలో ఏఐ ఆధారిత ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాటి పనితీరుపై కిమ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ కథనంలో పేర్కొంది. భూమిపై, సముద్రంలో వ్యూహాత్మక లక్ష్యాలను, శత్రు కార్యకలాపాలను గుర్తించే సామర్థ్యం కలిగిన అత్యాధునిక నిఘా డ్రోన్ల పరీక్షలను కూడా కిమ్ పర్యవేక్షించినట్లు తెలిపింది. వాటి తయారీ సంఖ్య పెంచాలని కిమ్ సూచించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా పేర్కొంది. కొత్తగా అభివృద్ధి చేసిన ఆయుధాలను కిమ్ పరిశీలిస్తున్న ఫోటోలను విడుదల చేసింది. అందులో బోయింగ్ E-7 వెడ్జటైల్ ఎయిర్బోర్న్ నియంత్రణ విమానం మాదిరిగా ఉన్న భారీ నిఘా డ్రోన్ను కిమ్ పరిశీలిస్తున్నారు. ఇతర చిత్రాల్లో మిలిటరీ వాహనాలు లక్ష్యంగా డ్రోన్లు ఢీకొని పేలుతున్నవి ఉన్నాయి. ఆయుధాల ఆధునికీకరణలో మానవరహితమైన వాటికి కృత్రిమ మేధ సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా కిమ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏఐ ఆధారిత డ్రోన్లు, పెరుగుతోన్న క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియా మిలిటరీ సామర్థ్యాన్ని చాటుతున్నాయని కిమ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాకు తమ మద్దతు కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ఇటీవల ఉత్తర కొరియాలో పర్యటించారు. ఆ సమయంలో మాస్కో తన సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో ఉత్తర కొరియా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. రష్యాకు మద్దతు కొనసాగింపులో భాగంగా కిమ్ దాదాపు 3,000కు పైగా అదనపు బలగాలను జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే ఉక్రెయిన్తో యుద్ధానికి పంపినట్లు దక్షిణ కొరియా అంచనా వేసింది. ఇప్పటి వరకు మొత్తం 11,000 మంది సైనికులను కిమ్ పంపినట్లు తెలిపింది. వారిలో 4,000 మంది సైనికులు గాయపడటం లేదా చనిపోయి ఉండొచ్చని దక్షిణ కొరియా అంచనా వేసింది. అంతేకాకుండా గణనీయమైన సంఖ్యలో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, 170 మిల్లీమీటర్ల ఫిరంగులు, 240 మిల్లీమీటర్ల మల్టిపుల్ రాకెట్ లాంచర్లు సహా ఇతర ఆయుధ సామాగ్రిని రష్యాకు ఉత్తర కొరియా పంపినట్లు దక్షిణ కొరియా తెలిపింది. యుద్ధ పరిస్థితుల ఆధారంగా ఉత్తర కొరియా మరిన్ని ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది రష్యా, ఉత్తర కొరియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. మాస్కోకు అందించే సహకారంలో భాగమేననే అత్యాధునిక డ్రోన్ పరీక్షలను కిమ్ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహకంగా కిమ్ అనుమానిస్తున్నారు. దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టులో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అగ్రరాజ్యం తమను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హితవు పలికారు.